Next, sixth problem. If the expression x cube plus 3x square minus 9x plus lambda is of the form x minus alpha whole square into x minus beta, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని ఈ విధంగా చూపిస్తున్నారు. దెన్ ద వాల్యూస్ ఆఫ్ ల్యాండా ఆర్, ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ల్యాండా ఉంది, దాని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టేక్ దిస్ ఈస్ యాజ్ ఎఫ్ఎక్స్. ఓకే, దీన్ని మనం ఎఫ్ఎక్స్గా ట్రీట్ చేద్దాం. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ plus 3x square minus 9x plus lambda, and this is given as x minus alpha whole square into x minus beta. Okay, so దీన్ని 3 linear factors గా, so x minus alpha whole square అంటే x minus alpha into x minus alpha into x minus beta. That means alpha, alpha, beta are the roots. Okay, alpha, alpha, beta, the roots are alpha, alpha, beta. That means this expression has two equal roots. రెండు ఈక్వల్ రూట్స్ ఉన్నాయి. ఓకే, సో అంటే ఒక రూటే రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎక్స్ప్రెషన్కి రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి. ఓకే, వన్ రూట్ ఈజ్ రిపీటెడ్ ట్వైస్. ఓకే, ఒక రూట్ అనేది 2 సార్లు వస్తుంది. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇట్లా ఒక రూటే 2 టైమ్స్ వస్తుంది అని మనం రిపీటెడ్ రూట్ లేదంటే మల్టిపుల్ రూట్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో మల్టిపుల్ రూట్స్ ఉన్నాయని మనకు అర్థమైంది కాబట్టి ఎప్పుడైతే ఒక ఎక్స్ప్రెషన్కి మల్టిపుల్ రూట్స్ ఉంటాయో దెన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ 0. ఓకే, ఒక మల్టిపుల్ రూట్ ఉంది కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ అనేది 0 వస్తుంది. ఓకే, సో ఎఫ్ డాష్ ఎక్స్ అంటే దీన్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్ plus 3 into derivative of x square 2x minus 9 into derivative of x 1 plus derivative of lambda is 0. ఓకే, సో ఈ మొత్తంలో కూడా మనకి 3 కామన్ వచ్చేస్తుంది. x square plus 2x minus 3 is equal to 0. సో 3 1 జా 3 1 జా 3 3 జా ఇక్కడ x square plus 2x minus 3. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ రాసుకోవచ్చు. x plus 3 into x minus 1. ఓకే, x plus 3 into x minus 1. These are the factors. The continuation. Therefore, x plus 3, x minus 1 factors అంటే ఇవి రైట్ సైడ్ వస్తే x is equal to minus 3 కామా 1. ఓకే, సో ఎక్స్ అనేది -3 అలానే 1 వచ్చేస్తుంది. సో ఈ ఎక్స్ వాల్యూస్ అనేవి ఇవి రూట్స్. ఓకే, దీస్ ఆర్ ద రూట్స్. సో వీటినే మనం ఒకటి బీటాగా మనం తీసుకుంటాం. సో వీటిని ఈ యొక్క ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి లాంబ్డా వాల్యూస్ వచ్చేస్తాయి. సో లెట్ us see that at x is equal to -3, x -3 అయితే f of -3. సో ఇవి రూట్స్ కాబట్టి ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది. ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో -3 హోల్ క్యూబ్ -27, 3 ఇంటూ -3 హోల్ స్క్వేర్. -3 హోల్ స్క్వేర్ అంటే 9, 9 3 ప్లస్ 27 మైనస్ 9 ఇంటూ ఎక్స్ అంటే -3 మైనస్ ఇంటూ మైనస్ అగైన్ ప్లస్ 27 ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఒక -27 ఒక +27 క్యాన్సిల్. లేదా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -27. దిస్ ఈజ్ 1 వాల్యూ. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఎఫ్ ఆఫ్ 1 అంటే ఈ యొక్క ఎక్స్ప్రెషన్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 క్యూబ్ అంటే 1 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 3 1 జా 3 మైనస్ 9 ఇంటూ 1 ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. Okay, 4 minus 9 minus 5. Therefore, lambda is equal to 5. So finally, lambda is equal to, the values of lambda are -27 comma 5. Therefore, option 4 is the right answer. Okay, so expression ఇచ్చారు, దాన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు. x minus alpha whole square into x minus beta అని. దీన్ని ఎలాబరేట్ చేస్తే x minus alpha x minus beta అంటే
2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయి, ఒక డిఫరెంట్ రూట్ ఉంది. మొత్తం ఎక్స్ క్యూబ్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. అందులో 2 రూట్స్ సేమ్, ఆల్ఫా ఆల్ఫా, ఒకటి బీటా. ఓకే, సో మరి మన ఎక్స్ప్రెషన్కి 2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే వాటిని మనం రిపీటెడ్ రూట్స్ లేదంటే మల్టిపుల్ రూట్స్ అంటాం. సో మరి మల్టిపుల్ రూట్స్ ఉన్నాయని కన్ఫర్మ్ అయింది కాబట్టి f' x అనేది 0 కావాలి. ఫర్ మల్టిపుల్ రూట్స్ హ్యావ్, ఒక ఎక్స్ప్రెషన్కి మల్టిపుల్ రూట్స్ ఉంటే దెన్ f' x ఈజ్ 0. ఓకే, సో దీన్ని డెరివేటివ్ చేస్తే మనకి ఈ విధంగా x వాల్యూస్ 2 వచ్చేసినాయి. సో వీటినే మనం దీనికి ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ అవుతాయో ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని సాటిస్ఫై చేస్తాయి. సాటిస్ఫై చేయడం అంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 రావటం. ఓకే, ఆ విధంగా మనకి లాంబ్డా వాల్యూస్ వచ్చేస్తాయి. సో x -3 అయితే లాంబ్డా -27, x 1 అయితే లాంబ్డా అనేది 5. సో దోస్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అండ్ ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్.